శ్రీరామచంద్రుడు సీతా లక్ష్మణ సమేతుడై నడియాడిన పుణ్యభూమి భద్రాద్రి. ఈ భద్రాద్రి దివ్య క్షేత్రంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న ముక్కోటి వైకుంఠ అధ్యయనోత్సవాల్లో భాగంగా పగల్బత్ ఉత్సవాల్లో భద్రాద్రి శ్రీరామచంద్రుడు రోజుకొక అవతారంలో దశావతారాలను భక్తులకు దర్శన భాగ్యం కలిగిస్తున్నారు. అందులో భాగంగా 7వ అవతారంగా భద్రాచల క్షేత్ర నిజరూప దర్శనమైన శ్రీరామ అవతారంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈరోజు మరి భద్రాచల దివ్యక్షేత్రంలో 7వ రోజునైనటువంటి ఈ రోజున స్వామివారు మనకి రామావతారంలో దర్శనమిస్తున్నారు. మనకి ఇతరత్ర రామావతారము అంటే ధనుర్బాణాలు ధరించి మనకి అవతారాన్ని విశేషంగా ప్రదర్శింపజేస్తారు. కానీ భద్రాచలంలో స్వామి ఎలా ఉన్నారో అదేవిధంగా మనకి ఇక్కడ అలంకరణ వేయడం జరుగుతుంది. ఇక్కడ స్వామి 4 చేతులతో, అలాగే దక్షిణంలో ఉండేటువంటి లక్ష్మణస్వామి ఎడమ వైపున ఉంటూ మనకి ఒకే ఆసనంలో సీతారాములు మనకి దర్శనమించడం మనకి ఇక్కడ భద్రాచల క్షేత్రంలో మాత్రమే మనకి కనబడుతూ ఉంటుంది. ఇటువంటి స్వామిని మనం దర్శిస్తే ఐశ్వర్యం కలుగుతుంది అనేటువంటిది మనకి ధర్మశాస్త్ర వచనం. ఐశ్వర్యం రామార్చనాథ్ అన్నట్టుగా మనిషికి ఐశ్వర్యం కావాలి అంటే ఏ విధమైనటువంటి సుఖ సంతోషాలు కానీ, వంశాభివృద్ధి కానీ, అలాగే రాజ్యాధికారం కానీ ఇవన్నీ కలగాలి అంటే మనం రామార్చన వల్లనే మనకు కలుగుతుంది అని మనకి ధర్మశాస్త్రము, అలాగే అగస్త్య సంహిత ఇటువంటి గ్రంథాలన్నీ కూడా మనకి తెలుస్తున్నాయి. కాబట్టి ఇటువంటి స్వామిని మనం దర్శించుకుంటే సకల విధమైనటువంటి బాధగ్రస్తులైనటువంటి గ్రహాల బాధలు కానివ్వండి, అలాగే భూత ప్రేతాది ఇత్యాది ఇవన్నీ కూడా నశిస్తాయి అని మనకి చెబుతున్నారు. కాబట్టి ఇటువంటి స్వామిని దర్శించుకుంటే ఎంతో పుణ్యమైనటువంటిది మరి భద్రాచల క్షేత్ర మహాత్మ్యంలో కూడా మనకి చెప్పబడుతుంది. కాబట్టి భక్తులందరినీ కూడా స్వామివారు రక్షించాలని కోరుకుంటూ జై శ్రీరామ్. జై శ్రీరామ్. భద్రాచలంలో ముక్కాటి ఏకాదశి సందర్భంగా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నేడు నిజదర్శన రామావతారం భాగంగా కోలాహలంతో అంగరంగ వైభవంగా ఉంది. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, భద్రాచలంలోనే ఉంటున్నాను. ప్రతి ఏడు ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు చాలా బాగా జరుగుతున్నాయి. ప్రతి ఏడు నేను పాల్గొంటున్నాను. జై శ్రీరామ్. ఈరోజు మరి భద్రాచల దివ్యక్షేత్రంలో 7వ రోజునైనటువంటి ఈ రోజున స్వామివారు మనకి రామావతారంలో దర్శనమిస్తున్నారు. మనకి ఇతరత్ర రామావతారము అంటే ధనుర్బాణాలు ధరించి మనకి